ద్రవ్యరాశి శక్తి తుల్యతను ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో ప్రతిపాదించాడు. ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంసీ స్క్వేర్. డెల్టా ఎం అంటే ద్రవ్యరాశిలో మార్పు, సి అంటే శూన్యంలో కాంతి వేగం. 1 AMU అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 931.5 ఇంటూ 10⁶ ఎలక్ట్రాన్ వోల్టులు. ఇది మనకి అటామిక్ మాస్ యూనిట్ యొక్క వాల్యూ. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైనటువంటి విలువ. సో దీన్ని మనం 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో 1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ ఎలక్ట్రాన్ వోల్ట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻12 జౌల్స్. ఒక AMU ఈజ్ ఈక్వల్ టు 931.5 MEV అంటే మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఒక ఆల్ఫా కణము ద్విగుణ అయనీకరణం చెందినటువంటి హీలియం పరమాణువుగా సూచిస్తారు. దీన్ని హీలియం+4తో చూపిస్తారు. బీటా కణాలు కేంద్రకం నుండి ఉద్గారమయ్యేటటువంటి కణాలు. గామా కిరణాలు విద్యుదయస్కాంత వికిరణాలు. ఆల్ఫా విఘటనంలో పరమాణు ద్రవ్యరాశి 4 ప్రమాణాలు, పరమాణు సంఖ్య 2 ప్రమాణాలు తగ్గుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఆల్ఫా విఘటనంలో పరమాణు ద్రవ్యరాశి 4 ప్రమాణాలు, పరమాణు సంఖ్య 2 ప్రమాణాలు తగ్గడం జరుగుతుంది. బీటా విఘటనంలో ద్రవ్యరాశి మారదు, పరమాణు ప్రమాణం 1 ప్రమాణం పెరుగుతుంది. ఆల్ఫా విఘటనంలో చూసుకుంటే గామా విఘటనంలో ఇక్కడ పరమాణు ద్రవ్యరాశి మరియు పరమాణు సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు, కానీ కేంద్రక స్థాయిలో మార్పు ఉంటుంది. ఇక్కడ గామా విఘటనంలో ఒక రేడియో ధార్మిక పదార్థంలోని సగం పరమాణువులు విఘటనం కావడానికి పట్టే కాలాన్ని అర్ధజీవిత కాలం అంటారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది. అర్ధజీవిత కాలం అంటే రేడియో ధార్మిక పదార్థంలోని సగం మిగలదు అన్నట్టు. సో ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు గల ఒకే మూలకం పరమాణువులను ఐసోటోపులు అంటారు. 1H1 దీన్ని ప్రోటియం అంటారు, 1H2 ఇది డ్యూటీరియం. సో ఒకే పరమాణు ద్రవ్యరాశి వేర్వేరు పరమాణు సంఖ్యలున్న వివిధ మూలకాల పరమాణువులను ఐసోబారులు అంటారు. 6C313 7 నైట్రోజన్ 13 ఈ రెండు కూడా మనకి ఐసోబార్లుగా చెప్తారు. ఓకేనా. సో అంటే మనకి పరమాణు ద్రవ్యరాశి వేరువేరు పరమాణు సంఖ్యలు ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఒకే న్యూట్రాన్ల సంఖ్య వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉన్నటువంటి మూలకాలను ఐసోటోనులు అంటారు. 14 సిలికాన్ 31, 15 ఫాస్ఫరస్ 32. అధిక అయనీకరణ శక్తి ఉన్న కణాలు ఆల్ఫా కణాలు. వెరీ ఇంపార్టెంట్ అండి. అత్యధికంగా చొచ్చుకుపోయే కణాలు గామా కణాలు. ఒక స్థిర మూలకాన్ని రేడియో ధార్మికత గల మూలకంగా మార్చటాన్ని రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మికత అంటారు. మేడం క్యూరీ ఈ కృత్రిమ రేడియో ధార్మికత గురించి ప్రయోగాలు చేసి తన జీవితాన్ని కూడా అంకితం చేయడం జరిగింది ఈ కృత్రిమ రేడియో ధార్మికతకు. సో రేడియో ధార్మిక సోడియం 11 సోడియం 24ను మానవ శరీరంలో రక్తం గడ్డకట్టి ఉన్న భాగాన్ని గుర్తించేందుకు వాడతారు. రేడియో ధార్మిక కోబాల్ట్ క్యాన్సర్ కణాలు నిర్మూలనకు వాడతారు. థైరాయిడ్ గ్రంథి పనితీరును అయోడిన్ ఐసోటోప్తో పరీక్షిస్తారు. సీసం ఐసోటోప్ను శిలల వయస్సును నిర్ధారించేందుకు వాడతారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కృత్రిమ రేడియో ధార్మికత ద్వారా రేడియో ధార్మిక డేటింగ్ అనే ఒక ప్రక్రియను చేస్తారు. ఈ రేడియో ధార్మిక డేటింగ్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక పర్టికులర్గా శిలాజంగాన్ని ఏదైనా చాలా ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఏదైనా జీవించిన చనిపోయిన వస్తువు అని చూసుకుంటే శిలాజాల యొక్క వయస్సును కనుక్కుంటారు. ఇక్కడ కార్బన్ను మనం ఉపయోగిస్తాం. భార కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చేసి దాదాపు 2 సమభారాలున్న కేంద్రకాలుగా విడదీసే ప్రక్రియను కేంద్రక విచ్ఛిత్తి అంటారు. ఓకేనా. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం, కేంద్రక విచ్ఛిత్తి. మనం ఈ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే దీని లోపల 92U35 235 ప్లస్ ఒక న్యూట్రాన్ రిలీజ్ అయింది. అక్కడ బేరియం మనకు 56 141, నెక్స్ట్ క్రిప్టాన్ 36 92 ఒక న్యూట్రాన్ వెలువడింది. 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ మన టెంపరేచర్ రిలీజ్ కావడం జరిగింది. అంటే ఇది ఉష్ణ
మోచక చర్య. సో ప్రతి కేంద్రక చర్యలో వెలువడే న్యూట్రాన్లు మరికొన్ని కేంద్రక చర్యలు జనింపజేసే కేంద్రక చర్యల శ్రేణినే శృంఖల చర్య అంటారు. ఓకేనా. సో ఈ శృంఖల చర్య మొత్తం టోటల్ మనకి ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో జరుగుతుంది. సో అణుబాంబులో కేంద్రక విచిత్ర సూత్రం ఉంటుంది. నియంత్రిత శృంఖల చర్య అనే నియమంపై న్యూక్లియర్ రియాక్టర్లు పనిచేస్తాయి. 92U-235, 92U-238లను న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతారు. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించే పదార్థాన్ని మితకారి అంటారు. ఉదాహరణకి భారజలం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారజలాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా వాడతారు. ఓకేనా. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. న్యూట్రాన్ల సంఖ్యను నియంత్రించడానికి నియంత్రణ కడ్డీలుగా వాడతారు. నియంత్రణ కడ్డీలను బోరాన్, కాడ్మియం వంటి మూలకాలతో తయారు చేస్తారు. రెండు తేలిక కేంద్రాలను కలిపి ఒక భారమైన కేంద్రకంగా చేసే ప్రక్రియని కేంద్రక సంలీనం అంటారు. ఈ కేంద్రక సంలీనం ప్రక్రియ లోపల చాలా చాలా ఎక్కువ ఉష్ణం అనేది వెలువడటం జరుగుతుంది. ఓకేనా. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా టెంపరేచర్ అవసరమైనటువంటి రియాక్షన్స్ అన్నమాట. అయితే ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలు అవసరమయ్యే కేంద్రక సంలీన చర్యలను ఉష్ణ కేంద్రక చర్యలు అంటారు. సూర్యుడు, నక్షత్రాల్లో శక్తి కారణములు ఏంటంటే ఇక్కడ కేంద్రక సంలీనం వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సూర్యుడు, నక్షత్రాల లోపల హైడ్రోజన్ బాంబులో అనియంత్రిత కేంద్రక సంలీన చర్యలు జరుగుతూ ఉంటాయి. అంటే హైడ్రోజన్ బాంబు తయారైంది అనియంత్రిత కేంద్రక సంలీన చర్యలతో అన్నమాట. ఓకేనా.